ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది కుటుంబాల్లో చూస్తుంటే ఇంట్లో ఒకరికి కాకపోతే ఒకరికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే మనుషులు అన్నాక ఏదో ఒక ఇబ్బంది రావటం సహజమే. అయినప్పటికీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక అనుమానంతో ముందుకెళ్తూ ఉంటారు. అంటే మాకెవరో చేశారు, మాకు పడనోళ్ళు వాళ్ళే ఇది చేశారు, అందుకే మాకు ఇలా అవుతుంది, ఇలాంటి ప్రయోగాలు ఇలాంటివి ఏదో అని బాధపడుతూ ఉంటారు. నిజంగా అసలు అలాంటిది ఉందా, ఉంటే చేశారా, ఇదంతా పక్కన పెడితే ఇది వీళ్ళ అనుమానమే అయి ఉండొచ్చు, కానీ ఎక్కువగా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా ఒకవేళ వాళ్ళది అనుమానం అయినప్పటికీ దాని నుంచి పడడానికి ఏదైనా విధానం చెప్తే చేసుకుంటే ఫలితం ఉందంటే మాకు అయ్యింది, మేము చేస్తే ఫలితం వచ్చింది, కాస్త ఉపశమనం పొందుతారు కదా, అలాంటిది ఏదైనా విధానం ఉందా? ఒక విషయం చెప్తానమ్మా, నిజంగా గనక ప్రయోగం జరిగితే రూపాయి ఖర్చు లేకుండా ఒక చిన్న మంత్రం దీని నుంచి బయటపడేసేవచ్చు ఒకటి. అయితే 99% ఆఫ్ పీపుల్ అనుమానమే పడతారు, నిజంగా వాళ్ళకి ఏం జరగదు, నిజంగా ఎవరు ప్రయోగం చేయరు. వాళ్ళకి నడుస్తున్నటువంటి రాహు మహర్దశ లేదా పంచమం పాడవడం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో పంచమం సిగ్నిఫైస్ ఆలోచన విధానం, అనుమానం అన్నమాట. వాళ్ళకి ఎవరేమి చేయరు, ఇలా జరిగిందేమో, కష్టపడ్డు ఎవరో ఏదో చేశారు అందుకే నాకు ప్రొఫెషన్ సరిగ్గా లేదనుకుంటాడు. నువ్వు తిరుగుతేగా బిజినెస్ నడవట్లేదు, ఎవరో ఏదో ప్రయోగం చేశారు నా షాప్ మీద అనుకుంటాడు. నిజంగా అక్కడ ఏం జరగదు. 99% ఆఫ్ కేసెస్లో జరగవు ఏమీ. మహాదశలు, ధనయోగం లేని మహాదశ నడుస్తుంది, ధనం తక్కువగా వస్తూ ఉంటుంది, కొంచెం ఎక్కువ కష్టపడాలి ఆ టైంలో. ఇది ఇల్యూజన్ యోగం అంటారు దీన్ని. అంటే ఆ వ్యక్తి ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందనే ఫీలింగ్లో ఉంటాడు, ఏదో ఊహ, ఏదో జరిగిపోయింది, అందుకే నా జీవితం ఇలాగ, అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేయించుకున్నా సరే నాకేమీ కలిసి రాదు అని ఫిక్స్ అయిపోతాడు. మన మైండ్ ఎంత గొప్పదంటే మనం ఏది ఫీల్ అయితే అది ఇస్తుంది. మీరు పెద్ద కోటీశ్వరుని అయిపోతానని మీరు నమ్మారనుకోండి బ్రెయిన్లో, దాని తగ్గట్టుగా కష్టపడుతున్నారనుకోండి 100% అయిపోతారు, ఇంకా అందులో తిరుగులేదు. ఇక్కడ మనం ఏమి నమ్ముతున్నాం ఇది ముఖ్యం. అంటే ఏదో ప్రయోగం చేసి నా జీవితం ఇంకెందుకు పనికి రాకుండా పోయిందని నమ్ముతున్నారా, నాకేంటి అమ్మవారు ఉంది, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ధోరణిలో మీరు కష్టపడుతూ వెళ్తున్నారా? మీరు ఏది మీ మైండ్లో బాగా పెట్టుకుంటే అది 100% అయిపోతారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ ఇలాంటివి ఉండవు, ఒకవేళ అలా ఎవరికైనా చేయబడినా కూడా అమ్మవారి పైన నమ్మకం పెట్టుకుంటే దాని నుంచి బయటపడతారంటారా? ఇబ్బంది ఏమి ఉండదు. ఇలాంటివి జరగడానికి కూడా 3 ముఖ్యమైన కారణాలు ఉంటాయి. మీరు ఇందాక అన్నట్టుగా అమ్మవారిని చేసుకుంటే కూడా బయటపడతారు. నేను ఆ మంత్రం కూడా మీకు చెప్తాను. ఏమిటా ముఖ్యమైన కారణాలు అంటే, నిజంగానే చాలా రేరెస్ట్ కేసెస్లో జరుగుతాయి. ఒక కుటుంబం మీద ప్రయోగం చేసేవాళ్ళు, ఎందుకంటే చెప్తా వినండి, ఈ ప్రయోగం నేర్చుకున్న వ్యక్తి దానికి ఎప్పుడు ఏదో పని చెప్తూ ఉండాలి. అందుకని ఆయన పరిచయాలు చేసుకుంటూ మీకు ఎవరైనా శత్రువు ఉన్నారా, చేద్దామా వాళ్ళే అడుగుతారు చాలామంది. నేను అట్లాంటివి చెయ్యను కానీ నా దగ్గర ఈ శక్తి ఉందని చూపిస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఎవరో శత్రువులు ఉంటారుగా, ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రయోగం చేయడం జరుగుతుంది. ఆ ప్రయోగం జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ ప్రయోగం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని రూల్ లేదు. వాళ్ళ గ్రహస్థితి కనుక బలంగా ఉంది, వాళ్ళ జన్మజాతకంలో గురుబలం బాగుంది, రవి బలం చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళని ఏం చేయలేదు. ఆ ప్రయోగం వెనక్కి తిరిగిపోతుంది. వెనక్కి తిరిగిపోయి ఒకసారి చేసిన వాడికే దెబ్బ తగులుతుంది, ఒక్కోసారి రివర్స్ కొట్టేస్తుంది వాడికి. అంటే ఇలా అంటారు కదా, చేసిన వాడు కరెక్ట్ గా చేయకపోతే అని, అదేం కాదు, వీళ్ళ గ్రహ చేసిన వాళ్ళు కరెక్ట్ గా చేయకపోయినా వెనక్కి వస్తుంది. మీరు అన్నది మంచి పాయింట్ చెప్పారు మీరు. రెండవది ఏంటంటే వాడి శక్తి ఎక్కువగా ఉంది, వాడు మంచి ఉపాసకుడు అనుకోండి, నిత్యము దేవతారాధన చేస్తున్నాడు, ఆ దేవత ఎందుకు ఊరుకుంటది? తల్లి పక్కనుంది, ఎవడో వచ్చాడు, ఏ కుక్క వచ్చింది, ఏం చేస్తుంది తల్లి? రాయితో కొట్టేస్తుంది కుక్కని, అవునా కదా? అది కుయ్యో ముర్రో అని కూడా పరిగెట్టాల్సిందే. అలా ఏంటంటే మంచి అమ్మవారు ఉపాసన, ఈశ్వర ఉపాసన, విష్ణు ఉపాసన ఏదో చేస్తున్నారు, శక్తి ఉపాసన చేస్తున్నారు, అప్పుడు వాళ్ళని ఏ శక్తి ఏమీ చెయ్యలేదు. ఇది 100%. పాయింట్ నెంబర్ 1. రెండోసారి ఏమవుతుందంటే వాళ్ళ గ్రహస్థితి బలంగా ఉంది కానీ ఏ ఉపాసనలు లేవు, వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదు ఆ ఎనర్జీ వెళ్ళి, ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకోళ్ళకి కనెక్ట్ అయిపోతే వెళ్ళి, అంటే వాళ్ళని ఏమీ చెయ్యలేక. ఇప్పుడు మనం చూడండి, ఏదో కేసులో పిన్ని అక్క కూతురుని చంపేసింది, ఆమెనేం చేయలేక. అలాగే ఇవి కూడా ఏమవుతాయంటే వీక్గా ఉండే గ్రహస్థితి వాళ్ళని కనెక్ట్ చేసేసుకుంటాయి.
ఇంట్లో వాళ్ళని. ఇంట్లో వాళ్ళు ఇంకొకరికి. ఓహ్! అందుకే కొంతమంది ఏం చేస్తారు, ఇంటికి రక్ష కట్టించుకుంటారు, రక్షలు పెడుతుంటారు. ఇంటికి రక్ష అంటే ఇంట్లో ఎవరికి కూడా ఏం అవ్వకూడదని. ఇప్పుడు ఒకటండి అలా ఇంటికి రక్ష కట్టడం వల్ల ఇంట్లో ఉన్నంత సేపే వాళ్ళకి ఏమీ జరగకుండా ఉంటుందా? లేదంటే ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఏమీ జరగకుండా 2 ఉంటుందా? రకాలు ఉంటాయమ్మా. ఇంటికి రక్ష ఉంటుంది. చిన్న దేవతామూర్తిని ఆవాహనం చేసి మెడలో వేసుకుంటారు కూడా. ఓకే. 2 రకాలుగా ఉంటుంది ఇంటికి, జీవుడికి కూడా. హ్మ్. ఇది. మూడో కేసు ఏమవుతుందంటే వీళ్ళు ఎవరు వీళ్ళ మీద ప్రయోగం చేయరు, ఏమీ ఉండదు. కానీ హ్మ్. కొన్ని నెగటివ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీ వీళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి వీక్గా ఉండడం వల్ల తగులుతుంది. ఇక్కడ ఎవరూ చేయరేమి, ఎవరు చేయరు. ఏమి ఎవరో చేశారు అనుకుంటారు, ఏముండదు. ముఖ్యంగా అందుకే మనకి శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే స్త్రీలు ఈవినింగ్ వరకు చక్కగా ఫ్రీ హెయిర్ ఉంచుకోవచ్చు, అందంగా ఉంటారు, అట్లా ఉంటే కూడా అది న్యాచురల్. కానీ ఈవినింగ్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక నాట్ వేసుకోవాలి. ఎందుకంటే స్త్రీ యొక్క జుత్తు నుంచి వెళ్తుంది పిశాచము అనేటువంటిది. పిశాచ యోగాలు ఉన్నప్పుడు తొందరగా కనెక్ట్ అయిపోతాయి. అంటే అవి జాతకంలో ఉంటాయా? ఉంటుంది. ఎటువంటి వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది? కొంచెం శని రాహువులు, కుజరాహువులు ఇట్లా కొన్ని ఉన్నాయి. రవి రాహువు ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే. కుజరవి ఈజ్ యాక్సిడెంట్ యోగా, అంటే బ్రేకేజ్ యోగాస్ అంటారు కొన్నిటిని, హై టెంపర్మెంట్ ఇచ్చే యోగాలు అంటారు. అయితే అలా ఎప్పుడైనా నెగిటివ్గా ఉండే గ్రహాలంటే ఉదాహరణకి నీచబడినటువంటి రాహువు, దానికి సంబంధించిన మహాదశలు, అప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా అట్రాక్ట్ అవుతాయి. మీకు ఒక జాతకుడికి నడుస్తున్న ఒక మహాదశ వల్ల చుట్టూ ఉండే సొసైటీ కూడా అట్రాక్ట్ అవుతుంది. అంటే అలాంటి రవి బాగున్నాడు అనుకోండి, ఆయనకి ఎక్కువ రాజకీయ నాయకులు కనెక్ట్ అవుతుంటారు, డాక్టర్లు, రాజకీయ నాయకులు. చంద్రుడు బాగున్నాడు అనుకోండి, కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. లేదా తల్లి తరపు వాళ్ళు, తల్లి సమానులు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళకి. కుజుడు బాగున్నాడు, అంత స్పోర్ట్స్ పీపులే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ సర్కిల్ ఉంటుంది. బుధుడు బాగుండి బుధదశ నడుస్తుంది, అంతా వ్యాపారస్తులే కనెక్ట్ అవుతుంటారు, ఎందుకంటే వాళ్ళ ఆ సర్కిల్లోకి వెళ్ళాలి. అలాగే పాడైన ఇది కూడా అంతే. బుధుడు పాడయ్యాడు, నష్టపరచడానికి మీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి మీతో ఏదో వ్యాపారం చేయించి నష్టపరుస్తారు, అలా ఉంటుంది. అలా ఇప్పుడు ఉదాహరణకి ఏదో తెలియకో ఏదో రూపంలో వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఈ నెగిటివ్ ఎనర్జీస్ తీసేవాళ్ళు మంచి నిష్ణాతులు ఉన్నారు, ఇందులో మోసం చేసే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అంటే పర్ఫెక్ట్గా దాన్ని తీసేసేటువంటి సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను చూసా. ఏమీ సత్తా లేకుండా ఊరికనే డబ్బులు మన దగ్గర తీసేసుకొని అదిగో చేశాను ఇదిగో చేశాను లక్షలు లాగేసే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కరెక్ట్ పర్సన్ దొరికితే వాళ్ళ అదృష్టం కొద్దీ తీయించుకుంటారు. లేని పక్షంలో ఎవరికి వారు ఇంట్లో అమ్మవారి నామాల్లో, ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది. అదేమిటి అంటే పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అయి నమః. ముందు ఓము, లాస్ట్లో నమః పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని రోజుకు ఒక 40 నిమిషాలు చేసుకోగలిగితే 100% వాళ్ళకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒకవేళ ఇలా మాకు ఎవరైనా చేసిండ్రు అనే అనుమానం ఉన్న వాళ్ళైనా, లేదు అంటే అలాంటివి ఏమి జరగకుండా ఉండాలి, ఈ దృష్టి దోషాలు, ప్రయోగ బాధలు అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దృష్టి దోషాలు, ప్రయోగ బాధలు, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది, ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ప్రేత జన్మలు ఉంటాయి మనిషికి. మనుష్య జన్మ, గంధర్వులు, యక్షులు, దేవతలు, ఇవన్నీ ఒక్కొక్క జన్మలు ఒక్కొక్క ప్లేన్లో ఉంటాయి. ఇవన్నీ ప్రేత జన్మలు ఏంటంటే వాళ్ళకి చనిపోయినప్పుడు వాటికి జరగాల్సిన సంస్కారాలు ఏమి జరగవు. జరగనప్పుడు నార్మల్ ఆత్మే ప్రేతంగా మారిపోతుంది. ప్రేతంగా మారిపోయినప్పుడు అది ఇచ్చే రిజల్ట్స్ ఇట్లా ఉంటాయి. కొంతమందికి ప్రేతం ఎంటర్ అయిపోతుంది, వాళ్ళ స్వభావంలో మార్పు వచ్చేస్తుంది. వాళ్ళు మొండిగా ఉంటారు, ఏమి చెప్పింది వినరు, స్నానాలు చేయరు, దేవతకి టెంపుల్కి వెళ్ళబుద్ధి కాదు, ఇంట్లో పూజ చేసుకోరు, ప్రతిదానికి వాదిస్తూ ఉంటారు. నేను కొంతమంది చూసిన వీళ్ళు ఏదో ప్రేతం ఉందిరా బాబు అనుకుంటా, అలా తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. అంటే సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు కొన్ని ఇళ్లలో పిల్లలు మామూలుగా ఇలా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. అవును. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఈ లక్షణాలే సేమ్ ఉన్నప్పటికీ ఇది ప్రేతమా, స్వతహాగా వీళ్ళ మొండితనమా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చా? ఎట్లా చేయొచ్చు? మొండితనం అనేటువంటిది లగ్నం మొండి గ్రహాలతో సంబంధం కలిగినప్పుడు మొండితనం ఉంటుంది. ప్రేతం కనుక మీకు పట్టినప్పుడు ఏదైనా ఒక శక్తి ఆలయానికి వెళ్ళినప్పుడు వీళ్ళు లోపలికి ఎంటర్ అవ్వగానే నార్మల్గా బిహేవ్ చేస్తారు, బయటికి రాగానే మళ్ళీ చంద్రముఖి వేళల్లోకి ఎంటర్ అవుతుంది. లక అనుకోవాల్సిందే.
నాందండా అంటదా? అంతే ఆ, అట్లా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అంటే మనం ఎప్పుడు ఇలానే ఉంటున్నారా, ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా ఉంటున్నారా, ఇది అర్థమైపోతుంది. మనం అబ్జర్వ్ చేయగలిగితే? అర్థమైపోతుంది. ఒక్కోసారి దశ మారడం వల్ల ఒక్కోసారి మార్పు వస్తుంది వాళ్ళ ఐడియాలజీలో కావచ్చు, వాళ్ళ తత్వంలో కావచ్చు. అప్పటి వరకు అమాయకంగా ఉండేవారు మొండిగా తయారవుతారు. దశ మారిందా, ఏ దశ ఏమీ మారకపోయినా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా అన్నప్పుడు క్లియర్లీ ప్రేతము యొక్క ఎంట్రీ అయింది. ఓకే. అయితే ఎవరైనా ఎవరి మీద ప్రయోగం చేసినా అది ఎక్కువ కాలం కూడా ఉండదు. ఒక 6 months 1 year మళ్ళీ దాని ఎనర్జీ తగ్గిపోతుంది. ఓకే. కానీ వీళ్ళు మామూలుగా చాలా లో అయిపోతారు కదా? అయిపోతారు. ఇంట్లో కనుక నిత్యము దేవతారాధన కనుక చేస్తూ ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే కూడా అట్లాంటివి ఇంట్లోకి ఎంటర్ అవ్వవు. అందుకని ఇంట్లో నిత్యము పూజ చేయండి, దీపారాధన చేయండి అని చెప్తూ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు కదా, మరి ఈ మంత్రం చేస్తున్నప్పుడు ప్రతిరోజు అన్నారు, నియమాలు ఏమైనా పాటించాలా? లేదు పొద్దున్నే ఉదయం నిద్ర లేచి చక్కగా మంత్రం చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకుండే అలవాట్లు ఏవైతే తర్వాత ఉన్నాయో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి